సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతానికైతే వర్షాలు అయితే లేవండి. అడపదడప తెలంగాణలో అడపదడప పడితే పడవచ్చు, ఆంధ్ర అయితే పూర్తిగా వర్షాలు అయితే లేవండి. విషయం అందరూ కూడా గమనించగలరు. కొంచెం ఆలోచించి మిరప తోటలు వేయండి. కొంతమంది పీకే తోటలు వేసి కూడా తీసేయడం జరుగుతుంది. జెమిని వైరస్ ఇలా రావటం వలన దగ్గర మళ్ళీ మన ఆంధ్రాలో వర్షాలు పడాలంటే నవంబర్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలలు అయితే మళ్ళీ వర్షాలు అయితే చాలా తక్కువ పడే అవకాశం కూడా లేదు ఆంధ్రాలో. ఇప్పటికి కూడా ఒక్క చుక్క కూడా వల్ల ప్రకాశం జిల్లా కానీ గుంటూరు కానీ ఈ ప్రకాశం జిల్లా చుక్క నీళ్లు పడలేదు. ఎండాకాలంతో కంటే ఇంకా ఎక్కువ ఏడి వాతావరణం ఉన్నది. విషయాన్ని అందరూ కూడా గమనించి తోటలు ఆలోచించి వేయవలసింది కోరుతున్నా. కాకపోతే పంట పండించే వాళ్ళది మాత్రం వచ్చే సంవత్సరం మంచి దిగుబడి పండిస్తే రేటే ఉండొచ్చు. కానీ పండవ కాబట్టి వర్షాలు లేకపోతే విషయాన్ని గమనించి నీళ్ళు వాటర్ బోర్లు ఉన్న వాళ్ళు మాత్రమే వేసే ప్రయత్నం చేయండి. కాలువల మీద డిపెండ్ అయితే మాత్రం వస్తాయో రావో గవర్నమెంట్ అయితే ఇవ్వమని చెబుతున్నారు. మరి వస్తాయో నీళ్ళు రావో ఆలోచించి తోటలు వేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా నిన్న ఖమ్మంలో కొనుగోలు ఎలా జరిగినాయి మిర్చి ధరలు, బ్యాడిగి రకాలు కానీ తేజాల్లో మీడియాలు బెస్ట్లు డిలక్స్ ఎలా కొనుగోలని స్పీడా మార్కెట్స్లోనా అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. మరి ఈ సంవత్సరం మరి మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవా అని మీలో చాలా మన డౌట్ అయితే ఉండొచ్చు. వాతావరణం సరిలేదు. మనకి ఇది మన స్టాక్ చూసుకుంటే మొత్తం రైతులది కాదు, బయట దేశాలు అనగా ఎంపీ కానీ చైనా కానీ మిర్చి వచ్చిద్దా అంటే చైనా మిర్చి వచ్చే అవకాశం లేదు. ఎంపీ పంట ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు పచ్చిమిర్చికి అయితే తీస్తున్నారు, అయితే ఎండుమిర్చి అయితే రాదు. కావున మన మిర్చికి అయితే మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. విషయం అందరూ కూడా గమనించగలరు. దగ్గర 3 సంవత్సరాల కిందట కాయ అనేది నలుపు తిరిగింది కాయ, రెడ్ కలర్ ఉండాల్సింది కాస్త బ్లాక్ టైప్ వచ్చింది. 14,000 ఈరోజు కొన్నారు ఈ మార్కెట్లో. 3 సంవత్సరాల కిందట కాయ ఇది 21,500. కలర్ బాగుంది కాదు, సైజు తక్కువ అండి. 21,500 ఈ సంవత్సరం కాయ. ఎట్టయిందని ఇది కాయ కలర్ బాగుంది, కాకపోతే కొంచెం లైట్గా అనేది గర్భం పోయింది. 17,000 రూపాయలు అయితే ఈరోజు అయిందండి కొనుగోలు. అయితే లైట్ గర్భం పోయింది. కాయ మాత్రం మంచి కలర్ కాయ, కానీ ఏం చేస్తాం గర్భం పోయింది. బ్యాడిగి రకాలు 22,000 అనగా 22,000 రూపాయలు అయింది. బ్యాడిగి రకాలు 22,000 ఇది విలాటు. 21,200కి వచ్చింది. రైతు కోరిక 21,500. రైతు కోరిక 21,200కి వచ్చింది ప్రస్తుతం. మొత్తం రౌండ్ కూడా ఈ బత్తాలు కూడా 18,200కి అడుగుతున్నారండి. రైతు కోరిక 18,500 ప్రస్తుతం. అలా ఉంది ఇక అమ్మకుండా. మొత్తం రౌండ్ ఆఫ్ మీడియాలు 3వ కటింగ్ అండి, లాస్ట్ కటింగ్. కలర్ ఉంది. సో మిర్చి కొనేవాళ్ళు కూడా అందరూ అయితే మార్కెట్ రావట్లేదండి, కొంతమందే రావడం జరుగుతుంది. కావున ఈ విధంగా మిర్చి కొనుగోలు అవుతుంది. అంటే అందరికీ ఆర్డర్లు లేవు కాబట్టి ఏదైనా మన త్వరలో ఏమైనా ఆర్డర్స్ వస్తే మూమెంట్ అనేది కొంచెం ఎత్తుకునే అవకాశం అయితే ఉన్నది. విషయం అందరూ కూడా గమనించగలరు. సో చూసిరు కదా, నిన్న అనగా గురువారానికి ఈరోజు శుక్రవారానికి కొనుగోలులో కానీ జెండాపాటకు కానీ ఎటువంటి వ్యత్యాసం అయితే లేదండి. జెండాపాట అదే రేట్ అయింది, కొనుగోలు కూడా అదే అని నేను చెప్పుకోవచ్చు. మీడియం క్వాలిటీలు 3వ కటింగు కొంచెం కలర్ తక్కువ పిక్కలు ఉంటే 16,000 16,500 లోపు అయితే కొనుగోలు అవుతుంది.
మీడియం క్వాలిటీ మూడో కటింగు కలర్ ఉంటే 17,000 నుంచి 18,000, 18,200 అయితే కొనుగోలు అవుతున్నాయి కలర్ ఉంటే. మీడియం క్వాలిటీలో సైజు ఉండి కొంచెం కలర్ ఉంటే 18,500 దాకా అయితే కొనుగోలు అవుతున్నాయి. ఇక బెస్ట్లు చూసుకుంటే 19,000, 20,000 లోపు అయితే బెస్ట్ అయితే కొనుగోలు అవుతున్నాయండి. 20,000, 20,400 లోపు బెస్ట్ అయితే కొనుగోలు అవుతున్నాయి. ఇక డీలక్స్ రకాలు చూసుకుంటే ఎక్కువ శాతం 21,000, 21,500 అయితే ఎక్కువ శాతం కొనుగోలు అయింది మార్కెట్లో. ఎక్కడో 1-2 లైన్లు అయితే మాత్రం 21,800, 21,900, 22,000 లోపు అయితే 22,000 దాకా అయితే టాప్ తేజ కొనుగోలు అయితే అవటం జరిగింది. కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ స్లోనా ఈరోజు మార్కెట్ స్పీడ్ మీరు కొందాం అనుకోవచ్చు. మరీ అంత స్లో అయితే కాదు, మరీ అంత స్పీడ్ అయితే కాదు, ఒక మాదిరిగా అయితే కొనుగోలు అయితే అయిందని చెప్పుకోవచ్చు ఈరోజు మార్కెట్లో. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ని ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూసేవారు మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మార్కెట్ సమాచారం గత 5 సంవత్సరాల నుంచి మన ఛానల్ అయితే మార్కెట్ సమాచారం అందించడం జరుగుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి అయితే తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకున్నాం మార్కెట్ ఈరోజు ఇలా జరిగిన కొనుగోళ్ళు అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ బ్రదర్స్.